హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. నేనైతే ఈ కృష్ణాష్టమి రోజు మన కృష్ణుడి కోసం 5 రకాల ప్రసాదాలని నైవేద్యంగా పెట్టానండి. ఇందులో ఒక రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను షేర్ చేసే రెసిపీ అయితే పాయసం అండి. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఏం లేదండి, ఫస్ట్ మనం కడాయిలో గీ వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1 గ్లాసు పాలకి 2 గ్లాసు నీళ్లు చొప్పున వేసుకొని సేమియాని బాగా ఉడకనివ్వాలి. అలానే ఇలా ఉడికేటప్పుడు మనం ఇలాచీ కూడా వేసేసామంటే మంచి ఫ్లేవర్ ఫస్టే వచ్చేస్తుంది. సేమియా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కాస్త కరిగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదంగా చేయడానికి ది బెస్ట్ అని చెప్తాను. అలానే బెల్లం పొంగలి, పులిహార రెసిపీస్ మన వరలక్ష్మి వ్రతం వీడియోలో ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేసి ఒకసారి చూసేసేయండి.